ప్రదక్షిణాలు అనేవి నీకు నీ జీవితంలో కష్టాలన్నింటినీ పూర్తి పాలవుతూ ఉన్నాయని అర్థం చేసుకో. ప్రకాశవంతమైనటువంటి వెలుగులు నీ కష్టాన్ని కూడా నువ్వు చక్కగా ఈరోజు ఆ కష్టాలన్నింటినీ గట్టెక్కించి పూర్తిగా తొలగిపోయి నువ్వు నీ సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని అర్థం. నువ్వు ఇంటికి వెళ్ళేలోపే తప్పకుండా లక్షల్లో ధనం నీ చెంత చేరుతుంది కూడా. ఇది జరిగి తీరుతుందని గుర్తుపెట్టుకో. నేను చెప్పేటటువంటి ఈ పరిహారాన్ని శ్రద్ధగా ఆలోచించు, శ్రద్ధగా పనిచేసుకో. ఈ పరిహారాన్ని పాటించు. నువ్వు ఇతర ఆలయాల్లో ఎవరైనా ఎక్కడైనా సరే రాగి చెట్టు అనేది ఉంటుంది కదా, రాగి చెట్టు దగ్గర తప్పకుండా నువ్వు ఒక నీటితో దీపాన్ని వెలిగించు. అది కూడా మట్టి పండుగలో కానీ లేకపోతే పిండి పండుగ అంటే పిండిలో చేసినటువంటి ఆ పండుగలో కానీ ఈ గురు శుక్రవారాలు కనుక తప్పకుండా నెయ్యి వేసి 3 ఒత్తులతో కలిగినటువంటి ఒక 3 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి రాగి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగించు. ఆ రాగి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయమ్మా. రాగి చెట్టులో 3 దేవతలు 3 దేవుళ్ళు ఉంటారు, త్రిమూర్తులు అంటారు. కనుక మనం రాగి చెట్టు చుట్టూ తిరిగితే త్రిమూర్తుల చుట్టూ ప్రదక్షిణం చేసినట్టు అర్థం. కనుక నువ్వు ఈ గురు శుక్రవారాలు తప్పకుండా నేను చెప్పినటువంటి పరిహారాన్ని పాటించు. నీకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏ విధమైనటువంటి బాధలు ఉన్నా కష్టాలు ఉన్నా తప్పకుండా తొలగిపోతాయి. ఇది మీకు ఒక మూఢనమ్మకంగా కొట్టి పారవేయవద్దు. నిజంగా అంగీకరించండి, వాస్తవాన్ని గ్రహించండి. నేను చెప్పేటటువంటి పరిహారాన్ని చేసుకోండి. ఇదంతా కూడా శుభ్రమే జరుగుతుంది. అలాగే నేను ఎప్పుడు కూడా మీకు మాట ఇస్తూ ఉన్నాను, ఆనందంగా మీరు దాన్ని స్వీకరించాలి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే నీ దగ్గరకు తప్పకుండా రాబోతుంది. నువ్వు ఆనందంగా స్వీకరించు, ధైర్యంగా ఉండు. నేను ఉన్నాను కదా, నీ బాధ్యత మొత్తం నాకు అప్పగించు. నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా ఉండు అని ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నాను. మరి కొన్ని తప్పుల కారణంగా అది మీకు తెలిసి రావచ్చు, తెలియకపోవచ్చు. ఆ పాప కర్మలను తప్పకుండా అనుభవించాలని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఆ పాపకర్మలు ఏ రోజుగా అనుభవించాలి. అన్ని రోజులతో కొన్ని సమస్యలు మనకు వెంటాడుతూ ఉంటాయి, కొన్ని కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ కష్టకాలం కూడా మనకు అలాగే